ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట, భక్తులు వేటికైతే బలహీనపడ్డారో పద్దాకల అలాంటి శోధనని ఎదుర్కొన్నట్లు బైబిల్లో మనకి కనపడిద్ది. ఫర్ ఎగ్జాంపుల్, శాంసన్ని తీసుకుందాం. ఆయన స్త్రీ విషయంలో బలహీనంగా కనపడతాడు. మొదటి వివాహం చేసుకున్న భార్య మోసం చేసింది. నిజానికి దేవుని ప్రజలందరికీ న్యాయాధిపతి అయిన వ్యక్తి శాంసన్. ఆమె మోసగిస్తే, ఆమె అందకపోతే ఇంకొక ఆమెను వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడాలి, లేదా అలా ఉండిపోవాలి. కానీ శాంసన్ చేసినటువంటి పొరపాటు ఏంటంటే వైశ్యాలోలత్వం. గాజాలోని ఒక వైశ్య దగ్గరికి చేరుతాడు. కొంతకాలం ఆమె దగ్గర ఉంటాడు. తరువాత ఆయన దెలీలా అనే స్త్రీని మోహించాడు. మీరు గమనిస్తే ప్రారంభం నుండి అతని పతనావస్థ దాకా కూడా స్త్రీల మీదనే ఆయన ప్రయాణం సాగింది. ఇంకా వేరే బలహీనత ఏమీ లేదు. ఒకే ఒక్క బలహీనత. అదే బలహీనత ఒక్కసారి రాలా. శత్రువు పదే పదే అదే బలహీనతను ముందుకు తీసుకువచ్చి దాన్ని చూపించి దాని ద్వారానే శాంసాన్ని దెబ్బ కొట్టాడు. అలాగే ప్రతి మనిషికి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఇక్కడ బలహీనత అంటే ఒక శరీరాశ అనేది కాదు. కొంతమందికి రోజు మద్యం సేవించకపోతే నిద్ర పట్టదు, కొంతమందికి సిగరెట్, ఇలా అనేకమైనవి ఉంటాయి. ఆ సమయంలో నీకున్న బలహీనత వైపు కాకుండా మోకరించి దేవుని వైపు చూడు. దేవుడు తప్పక నీకున్న బలహీనత నుండి విడిపించి నీకు విజయాన్ని ఇస్తాడు.